అదేంటో ఉన్నట్టుండి రోహిత్తో మాట్లాడాలనిపిస్తోంది. ఎందుకో ఈ 2 రోజుల నుంచి రోహిత్ని చాలా మిస్ అవుతున్నాను. ఏదో చిన్న నెగటివ్ ఫీలింగ్. అమ్మ మనసు కదా ఆనంద, బిడ్డ దూరం అయిపోతే అదే దూరంగా వెళితే మనసులో మనసుండదు కదా అని. అవునండి, బాబు నాకు చాలా గుర్తొస్తున్నాడు. ఆనంద, బాబుకు ఒకసారి వీడియో కాల్ చేయమ్మా, మాట్లాడాలనుంది. ఆనంద, ఏంటి వీడియో కాల్ చేయమంటే ఆలోచిస్తున్నావు? చెయ్యమ్మా. దర్శన్, ఫోన్ ఇవ్వు. ఏమైంది ఆనంద? అక్క, సిగ్నల్ లేదనుకుంటా. మళ్ళీ ఒకసారి చేయవా? ఆనంద భైరవి, నువ్వు ఎంత కవర్ చేసినా ఇలాంటి పరిస్థితి నీకు ఖచ్చితంగా ఎదురవుతుందని నాకు తెలుసు. ఇలాంటి పరిస్థితుల్లో నిన్ను చూడటం నాకు భలే సరదాగా ఉంది. అక్క, కొండ ప్రాంతం కదా, సిగ్నల్స్ సరిగా ఉండవక్క. బాబు కాల్ కలవడం లేదు కదా, నెట్వర్క్ ప్రాబ్లం అయి ఉంటుంది. అయినా నేను తనకి మెసేజ్ చేస్తాను. చూసుకోగానే వెంటనే రోహిత్ ఫోన్ చేస్తాడు. అక్క, నువ్వు తిను. కుటుంబం మొత్తం శోక సముద్రంలో మునిగిపోయేలాగా చేశాను. ఆ ప్రీతిని జైలుకి పంపించేశాను. ఇంకా అతి త్వరలోనే నేను అనుకున్నది సాధిస్తాను కూడా. ఏందోనమ్మి, నిన్ను చూస్తా ఉంటే నాకు సామెత గుర్తొస్తా ఉండది. ఏంటది? వెనకటికి తలక మాసిన దెవత్తో చలి కాచుకోవడానికి తన మీదే చితి పేర్చుకుని ఉండదట. పొంతన లేకుండా ఈ సామెతేంటి? నీ సంబరం కోసం అత్తింటోళ్లు ఏడవాలని మొగుణ్ణి లేపేసావు చూడు. ఇది పొంతన లేకపోవడం ఎట్టా అవుతుందమ్మీ? పక్క యాప్ట్ సామెత అయితేను. అమ్మా, నా మొగుడు నాతో కాపురం వెలగపెడుతూ ఇంట్లో నన్ను రాణిలాగా చూసుకొనుంటే నాకు ఇవాళ వాణ్ణి లేపేయాలన్న థాటే వచ్చుండేది కాదు. అయినా ఎలాగైతేనే తల చెదిరినా సుఖం దక్కాలని ఇంతకి తెగించాను. సో నా మొగుడు పోతేనే నా పంతాన్ని నేను నెగ్గించుకోబోతున్నాను. ఆ ఆనంద భైరవి మొహంలో ఇప్పుడు నెత్తురు చుక్క కూడా లేదు. ఈ ఇంట్లో ఏ ఒక్కరిలోనూ సంతోషం లేదు, ఒక్క మనలో తప్ప. వాళ్లలో ఎటు చూసినా విషాదం, మనకు మాత్రం వినోదం. వా, క్యా సీన్ హై అన్నట్టు లేదు. అన్నట్టు మినపట్టో ఏదో ఒకట్లేమ్మే. ఎట్లాంటి సీన్లు రిపీట్ అయినా ఆడియన్స్ కి ఎమోషనల్ గా బాగా కనెక్ట్ అవుతాయేమో గాని. అమ్మే, ఈసారి కూడా ఎడమకు నువ్వు అదురుతూ ఉండదమ్మీ. ఎందుకో ఏడనో మళ్ళా తేడా కొడతదనిపిస్తా ఉండది. అమ్మా, నీకు కన్ను అదరటం కాదు కదా, అది ఊడిపోయి కింద పడ్డా సరే. ఈసారి నేననుకున్నది సాధించటం మాత్రం పక్కానే. ఇంట్లో నిండిన విషాదాన్ని మరింత విషమంగా మార్చేస్తా. ఈ ఇంటి పెద్ద కోడలిగా
చక్రం తిప్పేస్తాను. అమ్మి నువ్వు ఏం తిప్పుతావో గాని నువ్వు మాత్రం గొప్పగా ఉండాలా, అదే నాకు కావాల్సింది. చూస్తూ ఉండమ్మా, నువ్వు కోరుకున్నట్టు నేను ఎంత గొప్ప పొజిషన్కి వస్తాను. ఈ ఇంటిని ఎలా నా హస్తగతం చేసుకుంటాను. ఏ టెన్షన్ లేకుండా ఇక్కడ ఎవరు ఎందుకుంటారు? అంటే ఏందమ్మీ ఇప్పుడు మళ్ళా ఎవరిని ఎట్లా టెన్షన్ పెట్టబోతా ఉండవు? ఎవరో ఒకరిని టెన్షన్ పెట్టడం కాదమ్మా, ఈసారి బంపర్ ఆఫర్ ఏంటంటే టోటల్ బంచ్ ఆఫ్ ఫ్యామిలీని టెన్షన్ పెట్టబోతున్నాను. అదెట్టా అమ్మీ? ఎలాగా? రేపు నా మొగుడి అస్థికలు ఈ ఇంటికి రాబోతున్నాయి. వాటిని గాని నట్టింట్లోకి తీసుకొస్తే ఉంటుంది చూడు అసలైన టెన్షన్ డ్రామా. ఏందమే రేపు అల్లుడు గారి అస్థికలు ఇంటికి రాబోతుండయా? అంటే ఆ అస్థికలతో అద్దరిపోయే రేటింగ్ సీన్ ని ప్లానింగ్ చేసి ఉండవన్నమాట. సీన్ టెంపో ఎలా ఉంటుందో ఒక్కొక్కరి ఒంట్లో టెంపరేచర్ ఏ స్థాయికి చేరబోతుందో చూస్తావుగా.